ఇప్పుడు రేపు కృష్ణాష్టమి కదా, ఆ కృష్ణాష్టమి కోసమని ప్రసాదం చేస్తాను. అటుకులు, పల్సగా ఉండే అటుకులు ఇవి ఒక 2 కప్పులు తీసుకున్నాను. దీంతో 2 కప్పులు తీసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు, ఇంకొక కప్పు తీసుకుంటాను. ఇవి 2 కప్పులు. ఒక టెంకాయ తీసుకున్నాను, పచ్చి టెంకాయ. దీన్ని వచ్చి కొట్టి పొట్టంతా తీసేసిన, నల్లగా ఉండేదంతా. దీనికోసం ఇది ద్రాక్ష ముంతమాడు పప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతో చక్కెర తీసుకుంటాను. దీనికి తగ్గట్టుగా నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. చేసే విధానం చూపిస్తాను, రండి. దీంట్లో నీళ్ళు పోసి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది కాబట్టి నీళ్ళు పోసేసి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఉంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బాగా వేసేసి ఆ నీళ్ళంతా వడిపోతాయి కదా. ఇప్పుడు దీన్ని నీళ్ళంతా చేత్తోనే పిండేసుకునేసి ఇట్లా బాగుంటుంది, తేమ లేకుండా బాగుంటుంది. మరీ అట్ట కాకుండా కొంచెం మీడియంగా నీళ్ళంతా పిండేసుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకుంటే బాగా వచ్చేస్తుంది నున్నగా. మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చా కదా, చూడండి బాగా వచ్చేసింది, సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నెయ్యి కాంచినాను. దాంతోనే ఒక 2 కప్పులు అటుకులు తీసుకున్నాను కదా, ఈ కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకున్నాను. ఈ నీళ్ళు ఏమీ అవసరం లేదు. కొంచెం సిమ్లో పెట్టుకునేసి మనం చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇదంతా కరగాలి కదా, బాగా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. అటుకుల్లో తేమ ఉంటుంది కదా, సరిపోతుంది. దీంట్లో ఏం నీళ్ళు అవసరం లేదు. ఒక్కసారి మీరు కూడా చూసారంటే మీకు అర్థమైపోతుంది. అటుకులు ఇప్పుడు కొద్దిగా కరుగుతూ వస్తూ ఉంది. నీళ్ళు ఏం అవసరం లేదు, అటుకుల్లోనే ఉంటుంది తేమ. ఆల్రెడీ నీళ్ళల్లో వేసి తీసుకున్నాం కదా, అందుకనేసి ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది. ఈ మార వచ్చేస్తుంది, కరుగుతుంది. ఇప్పుడే కరుగుతూ వస్తుంది. కావాలంటే మీరు 1 స్పూను, ఒక 2 స్పూన్లు నీళ్ళు పోసుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ కొబ్బరిలో తేమ ఉంటుంది, అటుకుల్లో తేమ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ మాత్రం వచ్చినప్పుడు మనము ఇదంతా దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. అటుకులు నానబెట్టి ఆ నీళ్ళంతా తీసేసి పెట్టాం కదా, బాగుంటుంది. ఇట్లా ప్రసాదం చేసి, కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం అటుకులతో ప్రసాదం చేసి పెడితే బాగుంటుంది. ఇదే మరి బెల్లంతో కూడా చేసుకోవచ్చు ప్రసాదం, బాగుంటుంది. చూడండి, ఆ తేమకి, దాంట్లో ఉండే తేమకి అంతా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా కాసేపు ఇదే మర్షంలో పెట్టుకునేసి ఇంకా ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే బాగుంటుంది. కొబ్బరి పొడి వేస్తాను దాన్ని ఇప్పుడు, కానీ సిమ్లో పెట్టేస్తాను. కొబ్బరి పొడి దాంట్లో కూడా తేమ ఉంది,
సరిపోతుంది. ఇది అంటే సగం వేసా, సగం పెట్టేసా. చూడండి, బాగా కలబెట్టుకుంటే నెయ్యి వేసి కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలబెట్టుకోవాలి. వేసుకునేసి కలబెట్టుకునేసి ఇవి కొంచెం నెయ్యి ఒక 3-4 టేబుల్ స్పూన్లు పోసి వేసి బాగా కలబెడితే, స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. అది ఎక్కువ మంట పెడితే బాగుంటుంది ప్రసాదము. ఆల్రెడీ కొద్దిగా నెయ్యి కరగబెట్టుకున్నాను కదా, వెన్న దాంట్లో ఉన్నింది. అదే పెనంలోనే ప్రసాదం చేశాను. బాగుంటుంది. చూడండి, మీరు సిమ్లో ఉంది కాబట్టి బాగా వచ్చేస్తుంది. మొత్తం అయిపోయింది, ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తాము. చూడండి ప్రసాదం, ఇది ప్రసాదము. దీన్ని ఈ మారే పెట్టేయచ్చు, లేదంటే మారే వంటలు కూడా చేసి పెట్టుకోవచ్చు, లడ్డులాగా బాగుంటుంది. లేదా ఇట్లయినా పెట్టేయచ్చు. నేనైతే ఇట్లే పెట్టేస్తాను దేవుడికి. మీ ఇష్టం, మీ ఇష్టంగా మీరు పెట్టుకోండి, మీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా పెట్టుకోండి.